తన జటాజూటంపై గంగమ్మని అర్ధచంద్రాకారంలో ఉన్న చంద్రుణ్ణి ధరించిన పరమేశ్వరుడు. పక్కనే మనకి లక్ష్మణయ్య, అటుపక్క ఇటుపక్క చూసుకుంటే మనకి భరత శత్రుఘ్నులు, ఇక మధ్యలో శ్రీరామచంద్రుడు, సీతాదేవి సమేతంగా శ్రీరాముడు. ఇక్కడున్న మూర్తులందరినీ కొద్దిసేపు ఇలాగే తనివి తీరా మనసారా చూస్తే బాగుండు అనిపించే అంత ముగ్ధ మనోహరమైన విగ్రహాలు. వీరందరినీ కూడా ఆశీర్వదిస్తున్న బ్రహ్మదేవుడు. అబ్బా! ఎంత బాగుంది కదా! మాకైతే 2 కళ్ళు సరిపోలేదు, ఒక క్షణం సరిపోలేదు. ఇక గండ్రగొడ్డలి చేతబట్టిన పరశురాముడు, విల్లు చేతబట్టిన రాముడు, నాగలి చేతబట్టిన బలరాముడు, పిల్లన గ్రోవి చేతబట్టి పిల్ల చేష్టలన్నీ చేసిన శ్రీకృష్ణుడు, ఈ కలియుగాన్ని అంతం చేయడానికి రాబోతున్న కల్కి అవతారమైన ఈ అవతారం. ఇలా విష్ణుమూర్తి యొక్క అన్ని అవతారాలు కూడా ఏమన్నా ప్రతిష్ఠించిల్లా, అసలు చేసిన వాళ్ళకైతే అసలు ఒక నమస్కారం పెట్టాలి. ఇక ఇక్కడనేమో గోదాదేవి అమ్మవారు ఎలా జన్మించింది, అలా పెరిగేటప్పుడు ఎలా ఉంది, పెద్ద అయిన తర్వాత ఎలా ఉంది అనే విగ్రహాలు ఇక్కడున్నవి. ఇదిగా స్పెషల్ అయితే ఇక్కడ మొత్తం కూడా గోదాదేవి అమ్మవారి జన్మ నుంచి వెళ్ళి వివాహం వరకు కూడా ఇలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఉంది కదా ఈ పటము, ఈ పటం పైన ఉన్న నెంబర్స్ అవన్నీ ఇవన్నీ కూడా మొత్తం ఈ టెంపుల్ యొక్క సమాచారాన్ని మనకి తెలియజేస్తే, ఎదురుగా గర్భగుడిలో గోదాదేవి అమ్మవారు. మూర్ఛపోయిన లక్ష్మణ్ని కాపాడడానికి సంజీవని పర్వతాన్ని తీసుకొస్తున్న హనుమంతుడు. సీతారాములు ఎక్కడో లేరు, ఇదిగో నా హృదయంలోనే ఉన్నారు అని తన హృదయాన్ని చీల్చి చూపిస్తున్న హనుమంతుడు. తన విశ్వరూపాన్ని చూపిస్తున్న హనుమంతుడు. పంచముఖాలు, 10 అస్త్రాలు శస్త్రాలతో, 10 చేతులతో తన అఖండమైన రూపాన్ని ప్రదర్శిస్తున్న వీరాంజనేయుడు. బా అసలు చూడడానికి ఈ కొద్దిసేపైనా ఇంకొద్దిసేపు ఈ ఆలయంలో ఉండి ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ మళ్ళీ చూస్తే బాగుండు అన్న విధంగా విగ్రహాలు అయితే అంత అద్భుతంగా ఎక్కి. రాముల వారిచ్చిన ఉంగరాన్ని సీతమ్మకి ఇస్తూ నేను రామదూతని అని చెబుతూ ధైర్యాన్ని ఇస్తున్న హనుమంతుడు.